RC16 సినిమా ఓటీటీ రైట్స్ మీద ఇప్పుడు ఒక వివాదం అయితే తెర మీదకి వచ్చింది. దీని వెనకాల ఒక బ్లాక్ మెయిల్ కూడా ఉంది. సినిమా టీం వాళ్ళు కావాలని ఇదంతా కూడా చేస్తున్నారని కొన్ని వార్తలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఒక సినిమాకి సంబంధించి ఓటీటీ రైట్స్ కోసం చాలా మటుకు ఓటీటీ సంస్థలు పోటీ పడుతూ ఉంటాయి. కానీ RC16 కోసం మాత్రం అది మితిమీరిపోయి జరుగుతుంది. అంటే మాకు కావాలనే విధంగా వాళ్ళు ఎంత డబ్బైనా కూడా మేము పెడతామో, ఖచ్చితంగా RC16 ఓటీటీ రైట్స్ మా సంస్థకే రావాలనే విధంగా చాలా మంది కూడా పోటీ పడుతున్నారు. ఇందులో మెయిన్గా సోనీ లీవ్ కావచ్చు, అదే విధంగా నెట్ఫ్లిక్స్. సో ఎక్కువ మటుకు ఇక్కడ RC16 టీం వాళ్ళు కూడా నెట్ఫ్లిక్స్ వైపే చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ నెట్ఫ్లిక్స్కే ఖాయమైపోయిందనే విధంగా కూడా వినిపిస్తున్నప్పటికీ కొంతమంది సినిమా విశ్లేషకులు మాత్రం ఇదంతా కూడా ఒక బ్లాక్ మెయిలింగ్ కోసమని, అంటే వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడానికి ఇదంతా కూడా సృష్టిస్తున్నారు. అసలు దీనికి సంబంధించి ఎలాంటి ఇక్కడ గేమింగ్ కానీ, వాళ్ళు మాట్లాడుకోవడం కానీ, ఒప్పందం కానీ ఏది కూడా జరగలేదు. కానీ ఇక్కడ ఒక విధంగా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన సంస్థ పేరు కూడా ప్రమోట్ చేసుకుంటున్నారు, కావాలని ఇలాంటి వార్తలన్నీ కూడా ప్రమోట్ చేస్తున్నారనే విధంగా కొంతమంది విశ్లేషకులు అయితే మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పింది ఎంతవరకు నిజము అబద్ధం అనే విషయం పక్కన పెడితే, మరి నిజంగానే RC16 సినిమా మీద అయితే ఎక్కువగా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు గేమ్ చేంజర్ సినిమా మీద భారీ లెవెల్లో అంచనాలు పెట్టుకున్నప్పటికీ ఏ ఒక్కరి అంచనాలకు తగ్గట్టుగా ఆ సినిమా లేదు అనే విధంగా చాలా మంది కూడా అభిప్రాయపడ్డారు. ఫస్ట్ షో నుంచే ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ రావడం, తర్వాత ఆ మిక్స్డ్ టాక్ కాస్త నెగిటివ్గా మారిపోవడం, టోటల్గా సినిమానే ఫ్లాప్గా నిలిచిందని అంటున్నారు. సో మొత్తానికి ఆ సినిమా పోయింది కాబట్టి ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్లో రాబోయే RC16 మీద మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా బుచ్చిబాబు మీద మాకు ఆ నమ్మకం ఉంది, మేము పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకుంటాడు అనే విధంగా అనుకుంటున్నారు. ఎందుకంటే ఫస్ట్ సినిమాతోనే నేషనల్ అవార్డు కూడా ఆయన కొట్టాడు కాబట్టి, సెకండ్ సినిమా గ్లోబల్ లెవెల్లో ఫేమ్ ఉన్నటువంటి రామ్ చరణ్ తోని సెకండ్ సినిమాని చేస్తున్నాడు కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది, ఖచ్చితంగా మంచిగా చేస్తాడు. అదేవిధంగా క్రికెట్ బ్యాక్డ్రాప్లో కూడా సినిమా ఉంటుందని చెప్తున్నారు కాబట్టి సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఖాయం అనే విధంగా అంటున్నారు. సో అందుకోసమనే ఈ విధంగా పోటీ నడుస్తుంది. సో మొత్తానికైతే నిజంగానే ఇదంతా కూడా ఒక బ్లాక్ మెయిలింగేనా, నిజంగానే ఒక ప్లానింగ్ తోని వెళ్తున్నారా? ఎందుకంటే కొంతమంది ఓటీటీ సంస్థలు కూడా మేము ఈ విధంగా అంటున్నామని చెప్తే వాళ్ళ బ్రాండ్ కూడా ప్రమోట్ అవుతుంది, వాళ్ళ సంస్థ కూడా ఎక్కువగా ప్రమోట్ అవుతుంది కాబట్టి రామ్ చరణ్ పేరు ఉపయోగించుకొని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారని కూడా అంటున్నారు. ఏదేమైనప్పటికీ RC16 మీద మాత్రం ఎక్కువగా అంచనాలు ఉన్నాయి. చూద్దాం మరి దీని గురించి అప్డేట్స్ వచ్చిన తర్వాత అంచనాలకు మించి ఉంటుందా లేదా అని.